అదేవిధంగా అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి కమలాలన్న గారికి, తాడపత్రి మాజీ స్వామి గారికి, మన గుమ్మూరు శ్రీరామన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పూల నాగరాజన్న గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన నాయకులకి, బీజేపీ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రెండేళ్ల సుపరిపాలనలో మనం చూస్తున్నాం. ప్రజలు ఆశీర్వదించి ఏర్పడిస్తే ఈ కుటుంబ ప్రభుత్వాన్ని విజయంగా ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అదే విధంగా ఈ గెలుపు ఏదైతే ఉందో మనందరూ గుర్తుపెట్టుకోవాలా. రాక్షసుల పాలలో అరాచకాలు జరుగుతుంటే ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా గతంలో కండువా మెడకేసుకొని జెండా చేతబట్టి పోరాడి ఎన్నో అవమానాలు పడి ఎన్నో కేసులు పెట్టించుకొని ఎన్నో ఇబ్బందులు పడి కూడా అందరి ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ గెలుపు ఎవరిదంటే మనందరి కుటుంబ సభ్యులది. సో ఖచ్చితంగా అదే విధంగా రాష్ట్రంలో అరాచక కాలం అవుతుందని చెప్పేసి ముగ్గురు నాయకులు నరేంద్ర మోడీ గారి అయితే కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి అయితే కానీ, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ వీళ్ళందరూ కలిసి కూడా ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా మనం చూసుకోవాలి. 175 నియోజకవర్గాల్లో 166 నియోజకవర్గాలు గెలిపించారంటే ఈ గెలుపు ప్రజలని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా వెల్ఫేర్ అయితే కానీ, డెవలప్మెంట్ అయితే ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఉందో ఎప్పుడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ తరపు నుంచి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడు ఒకటే చెప్తారు, గవర్నమెంట్ వచ్చినాక పవన్ అంటే అధికారం అంటే ఎంజాయ్ చేయడం కాదు, ప్రజలకి సేవ చేయడం అని చెప్పేసి ప్రతిసారి గుర్తిస్తుంటారు. అందులో భాగంగా కూడా మీరు చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అమరావతి అయితే మనకి ఎందుకు మనకు క్యాపిటల్ లేని పరిస్థితి. ఈ రోజు ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి అమరావతి చేస్తున్నారు. పోలవరం అయితే కానీ పోలవరాన్ని దాదాపు దినాలతో మర్చిపోయే పరిస్థితి వస్తే ఈ రోజు పోలవరాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకొస్తున్నారు. అదే స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ అయితే కానీ ఎక్కడో ఉన్న శాఖ ఈ రోజు భారతదేశంలో మొట్టమొదటి శాఖ కథలు పెట్టుకున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంటే అందులో భాగంగా అనంతపురం జిల్లాలో అనంతపురం పార్లమెంట్ లో పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల నేను అనంతపురం హిందూ అర్బన్ డెవలప్మెంట్ అందరికీ చేరుకుంటున్నాను. అది ఇచ్చిన స్ఫూర్తితో కూటమి నాయకులు ఇచ్చిన భరోసాతో ప్రతి ఒక్కరితో కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనంతపురం జిల్లాలో కూడా ముందుకు వస్తున్నాయి. 14 నియోజకవర్గాల నుంచి 14 నియోజకవర్గాలు 100% స్ట్రైకింగ్ రేట్ ఇచ్చింది అనంతపురం జిల్లా. ఖచ్చితంగా అదే స్ఫూర్తితో అర్బన్ డెవలప్మెంట్ లో కూడా అనేక కార్యక్రమాలు ముందు తీసుకొస్తాం. ఖచ్చితంగా మంచి సుపరిపాలనకి ఇది ట్రైలర్ మాత్రమే. ఈ 2 సంవత్సరాలు రాబోయే రోజుల్లో అద్భుతమైన డెవలప్మెంట్ ముందుకు తీసుకొస్తారు గుంటూరు రాయలసీమ ప్రజలందరూ చెప్పి మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.